జగమంత కుటుంబం పార్ట్ 1. ఏరా, ఇంకా ఎన్నాళ్ళిలా పెళ్లి వద్దంటూ కాలయాపన చేస్తావు? నీ తోటి వాళ్ళంతా పెళ్ళై పిల్లలకు తండ్రులయ్యారు కూడా. కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గొంతులో. చూద్దాంలే నాన్న, ఇంకొన్నాళ్ళు పోని నిరాసక్తిగా బదిలించాడు భరద్వాజ. అదేమిట్రా, నీకిప్పుడే 30 ఏళ్ళు దగ్గర పడ్డాయి, ఇంకా ఎన్నాళ్ళాగాలి? లోపల నుంచి తల్లి వచ్చి అందుకుంది. చిరాగ్గా ఇద్దరి వంక చూశాడు భరద్వాజ. ఆ రోజు ఆదివారం, తారీఖు మే 15. టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వక్త ఉద్దరగొట్టేస్తున్నాడు. కుటుంబం, దాని నిర్మాణం, సమాజానికి దాని ఆవశ్యకత గురించి ఉపన్యాసాన్ని అనర్గళంగా దంచేస్తున్నాడు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో మేం మొత్తం 4 అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లులం. ఇప్పటికీ అందరం కలిసే ఉంటాం. నాకు 4 పిల్లలు. వాళ్ళు కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళలేదు. ఇచ్చిపుచ్చుకోవడము, పట్టు విడుపులు, ప్రేమానురాగాలు అలవడాలంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి. అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం. అతని వాగ్దాటి ఆగడం లేదు. అది చూసిన జగన్నాథానికి కొండంత బలం వచ్చినట్లయింది. చూడరా, అది కుటుంబం అంటే. వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసుకునేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు. భరద్వాజకు చిరాకు ఎక్కువైంది. ఊరికే అలాంటి నిర్ణయాలకు వంచేయకండి నాన్న. ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్ను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదు? ఆ పెద్దవాళ్లకు ఫ్యామిలీ విలువల గురించి తెలియవా? పిల్లలకు అవన్నీ నేర్పకుండానే ఉంటారా? అంతా వారి వారి తలరాత అంతే. దేనికైనా మనసే కారణం. మనసు మంచిదైతే ప్రపంచమంతా మన కుటుంబమే. వసుదేక కుటుంబం అంటే అదే కదా. అతని వాదన సరిగ్గానే ఉన్నా మనసెందుకో అంగీకరించడం లేదు. అది గమనించిన హైమవతి, ఏవండి, ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించడం పెద్ద కష్టం కాదు. అంత దూరం వచ్చాక వాడు కూడా కాదనే ఛాన్స్ ఉండదు కదా అంది. ఇదేదో బాగానే అనిపించింది జగన్నాథానికి. అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరద్వాజ పెళ్లి జరిగింది. కోడలు పిల్ల ఒద్దిగ్గా, అనుకువగా, ఎన్ని రకాలుగా వర్ణించవచ్చో అన్ని రకాలుగాను ఆ దంపతులకు తెగ నచ్చేసింది. పెళ్ళయ్యాక ఏడాదికో 2 ఏళ్లకో బాబును పాపను ఎత్తుకోగలమన్న నమ్మకం కలిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లసాగాయి. పిల్లల విషయంలో ఇద్దరి ఆలోచన ఒకటేగా ఉంది. ఈ కాలం పిల్లలకు సంసారం, కుటుంబం గురించి అవగాహన కలిగించడమెలా అన్న విషయం అర్థం కాలేదు. 3 నెలల తర్వాత భరద్వాజకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది. ఏడాదికి దాదాపు 15 లక్షల జీతం. కంటి ఎదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ళ ప్రవర్తన, సాంప్రదాయాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కన్నుమరుగైతే ఎలా ఉంటుందన్న బెంగ మరింతగా చింతక్రాంతుల్ని చేసింది దంపతులను. ఒరే అబ్బాయి, మనకంటూ ఓ కుటుంబం, దాని వృద్ధి చేసుకోవడంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా. సంబంధ బాంధవ్యాలను తెలియక తీసి పారేయొద్దు. మీ అమ్మ ఆరోగ్యరీత్యా నీకు మరో 2, 3 తమ్ముళ్ళో చెల్లెళ్ళో లేకపోయారు కానీ, లేకుంటే మన ఇల్లు కూడా 10 మందితో కలకలాడుతూ ఉండేది. కాబట్టి కేవలం ఒక బిడ్డతో ఆపయ్యకు. ఇద్దరైనా ఉండని. చిన్న వయసులో ఆడుకునేందుకైనా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు మరేమన్నాలో తెలియక. భరద్వాజ అసలిప్పుడా ఉద్దేశంలోనే లేడు. ముందుగా ఒక సొంత ఇల్లు కావాలి. ప్రస్తుతం జీతం పెరిగింది. నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే సొంతింటి కల త్వరలోనే తీరుతుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.